జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గరుడ పురాణం ధర్మకాండంలో చెప్పబడిన షోడశ దానాలకున్నటువంటి ప్రాధాన్యత ఏంటో, షోడశ దానాలు నిర్వహిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. గరుడ పురాణంలో జీవుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత సూక్ష్మలోకాల్లో వెళ్ళేటప్పుడు నరక బాధలు తొలగింపజేసుకోవటానికి, పుణ్యలోకాలకు వెళ్ళటానికి కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. గరుడ పురాణం ధర్మకాండంలో ప్రధానంగా షోడశ దానాలు, 16 రకాలైన దానాలు చెప్పారు. ఆ దానాలు చేసినట్లయితే విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. గరుడ పురాణంలో చెప్పబడిన షోడశ దానాల్లో మొట్టమొదటి దానం కన్యాదానం. కన్యాదానానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, వివాహ సమయంలో కూడా కన్యాదానానికి సంబంధించి ఒక మంత్రం చెప్తారు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయ అంటూ మంత్రం చెప్తారు. అంటే చక్కగా బంగారు ఆభరణాలతో అలంకరింపబడినటువంటి ఈ కన్యను దానం చేస్తున్నాను, విష్ణుమూర్తి ప్రీతి కోసం దానం చేస్తున్నాను, బ్రహ్మలోక జిగీషయ. ఈ కన్యాదానం అనేది బ్రహ్మలోకాన్ని జయించటానికి సహకరించాలి అని ఈ మంత్రంలో ఉన్న అర్థం. జిగీషయ అంటే జయించటం అని అర్థం. బ్రహ్మలోకాన్ని జయించటం అంటే అర్థం ఏంటంటే, గరుడ పురాణం ఏం చెప్తుందంటే, జీవుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కన్యాదానం చేస్తే బ్రహ్మలోకం సిద్ధిస్తుంది. అలా బ్రహ్మలోకానికి వెళ్ళినటువంటి జీవుడు తర్వాతి జన్మలో మళ్ళీ భూమి మీద పుట్టిన తర్వాత ఇంకా ఆ జన్మ తర్వాత మోక్షమే వస్తుంది. బ్రహ్మలోక జిగీషయ. బ్రహ్మలోకాన్ని జయించడం అంటే బ్రహ్మలోకం చేరి ఆ తర్వాత మళ్ళీ భూమి మీద పుట్టి ఇక శరీరం అనేది రాకుండా మోక్షాన్ని పొందుతారు. అంతటి శక్తి కన్యాదానానికి ఉంటుంది. అందుకే కన్యాదానాన్ని మొట్టమొదటి దానంగా గరుడ పురాణంలో చెప్పారు. ఆ తర్వాత రెండో దానం ఏంటంటే బంగారం దానం. బంగారం దానం ఇచ్చేటప్పుడు కూడా కష్టపడి సంపాదించిన బంగారంలో విష్ణుమూర్తి ఉంటాడు, అన్యాయంగా సంపాదించిన బంగారంలో కలిపురుషుడు ఉంటాడని గరుడ పురాణంలో చెప్పారు. కాబట్టి ఎవరైనా బంగారం దానం చేయాలంటే కష్టపడి సంపాదించిన బంగారాన్ని కొద్దిగా అయినా దానం ఇవ్వాలి. దానివల్ల విష్ణులోకం ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత మూడో దానం సేవకుల దానం. సేవకుల దానం అంటే ఎవరైనా వృద్ధులు ఉన్నట్లయితే ఆ వృద్ధులకి సహాయం చేసే నిమిత్తమై సేవకులను దానంగా ఇవ్వాలి. తీర్థయాత్రలకు ఎవరైనా వృద్ధులు వెళుతున్నప్పుడు వాళ్ళకి అవసరమైనటువంటి సేవలు చేసినా కూడా సేవకులను దానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. దీనివల్ల ఇంద్రలోకం సిద్ధిస్తుంది. ఆ తర్వాత గరుడ పురాణంలో చెప్పబడినటువంటి దానం వాహన దానం. ఏవైనా వాహనాలను దానంగా ఇచ్చినట్లయితే దానివల్ల కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే గరుడ పురాణంలో గజదానం చెప్పారు. ఏనుగును దానం ఇస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అయితే కలియుగంలో యుగధర్మాన్ని అనుసరించి పెద్ద పెద్ద వాహనాలు దానమిస్తే గజదానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే గరుడ పురాణంలో చెప్పిన దానం అశ్వదానం. గుర్రం దానం ఇమ్మని చెప్పారు. గుర్రం దానం ఇస్తే గంధర్వలోకం ప్రాప్తిస్తుందని ఈ గరుడ పురాణంలో చెప్పారు. ఆధునిక కాలంలో యుగధర్మాన్ని అనుసరించి కలియుగంలో 2 చక్రాలున్న ఏ వాహనాన్ని దానం చేసినా సరే గుర్రం దానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అదేవిధంగా గరుడ పురాణంలో చెప్పిన ఇంకొక అద్భుతమైనటువంటి దానం ఏంటంటే గృహదానం. ఇంటిని దానంగా ఇవ్వాలి. ఇంటిని దానంగా ఇవ్వటం అంటే ఇల్లు మొత్తం దానం ఇమ్మని అర్థం కాదు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కొంత ధన సహాయం చేయటం, లేదా ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఒక స్తంభాన్ని నిర్మించటానికి అవసరమైన ధనాన్ని దానంగా ఇచ్చినా కూడా గృహదానం చేసిన ఫలితం కలుగుతుందని గరుడ పురాణం ధర్మకాండంలో చెప్పారు. కాబట్టి ఒక స్తంభం నిర్మించుకోవటానికి అయ్యే ఖర్చైనా సరే మీరు దానంగా ఇవ్వండి. ఆ తర్వాత అద్భుతమైన దానం భూదానం. ఈ భూదానం గురించి గరుడ పురాణంతో పాటుగా మహాభాగవతంలో కూడా చెప్పారు. బలిచక్రవర్తి వామనుడి దగ్గర దానం తీసుకుంటున్నప్పుడు భూదానం గురించి చెప్తాడు. ఎవరైనా సరే భూదానం చేస్తే శరీరం విడిచిపెట్టిన తర్వాత 1000 దివ్య సంవత్సరాలు ఇంద్రలోకంలో ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు శివలోకానికి చేరతారని మహాభాగవతంలో చెప్పారు. అంతటి శక్తి భూదానానికి ఉంటుంది. అలాగే వ్యవసాయదారులు వ్యవసాయం చేసుకునే నిమిత్తమై నాగలి లాంటి పనిముట్లు దానం ఇచ్చినట్లయితే గోలోకం ప్రాప్తిస్తుంది. ఇది కూడా గరుడ పురాణంలో చెప్పిన అద్భుతమైన దానం. అలాగే గరుడ పురాణంలో కామ్యకర్మల నిమిత్తమై కొన్ని దానాలు చెప్పారు. అంటే మనోభీష్టాలు నెరవేర్చుకునే దానాలు చెప్పారు. వాటిలో ఒకటి కాలచక్ర ప్రతిమ దానం.
కాలచక్ర ప్రతిమ దానం అంటే ఏంటంటే ఇనుముతో ఒక చక్రం ఆకారం తయారు చేయించి నువ్వులతో పాటు దానం ఇవ్వాలి. దీన్ని కాలచక్ర ప్రతిమ దానం అంటారు. దీనివల్ల మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేరుతాయి. అలాగే కాలపురుషుడి విగ్రహ దానం అని చెప్పారు. ఇనుముతో ఒక విగ్రహం ఆకారాన్ని తయారు చేయించి నువ్వులతో పాటు దానం ఇవ్వాలి. దీన్ని కాలపురుషుడి విగ్రహ దానం అంటారు. దీనివల్ల ధనపరమైనటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా గరుడ పురాణం ప్రకారం మేకలు దానమిస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా ఎద్దును దానమిచ్చినట్లయితే మృత్యుంజయ లోకం అనే ప్రత్యేకమైన లోకం వస్తుంది. అపమృత్యు దోషాలు ఉండవు, మృత్యుంజయ లోకం వస్తుంది. ఎద్దును దానం ఇవ్వటం వల్ల అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. గోదానం ఇస్తే విష్ణులోకం ప్రాప్తిస్తుంది. అలాగే శయ్య దానం ఇస్తే చాలా మంచిదని కూడా గరుడ పురాణంలో చెప్పారు. శయ్య అంటే మంచం కానీ లేకపోతే చాప కానీ ఇటువంటివి ఏవైనా దానం ఇస్తే శయ్యాదానం అంటారు. నువ్వులు రాశిలాగా పోసి దానం ఇచ్చినా కూడా విష్ణులోకం ప్రాప్తిస్తుంది. జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఇలా గరుడ పురాణంలో అనేక రకాలైనటువంటి దానాలు చెప్పడం జరిగింది. ఈ దానాలలో ఏ దానం ఇచ్చినా సరే జీవుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉన్నత లోకాలు చేరటానికి, నరక బాధల నుంచి బయటపడటానికి ఈ దానాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దత్త చరిత్రను ఏ విధంగా పారాయణ చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. ప్రాణుడు అనే వసువు సోరసేరుడవుతాడు. ధ్రువుడు అనే వసువు దేవకుడవుతాడు. ఆ దేవకుడు కూతురే దేవకి. ఇవి సూరసేనుడు కొడుకు వసుదేవుడు. ఇవి చెప్తున్న అంశం. ఈ విధంగా వస్తారు. ఎవరెవరు ఇంకా చాలా చాలా వివరించారు ఇక్కడ. క్షీరాబ్ధి సంతను చక్రవర్తిగా వస్తాడు. ఇవి విషయములు. ఒక్కొక్కరిని ఇలా వర్ణిస్తూ పాండు పూషా సతాం శ్రేష్టో ధర్మో రాజా యుధిష్ఠిర, ఇలా ఒక్కొక్కరు పాండవుల వంశం కూడా వాళ్ళు ఎలా వస్తారు ఇవన్నీ కూడా వివరిస్తున్నాడు ఇక్కడ. అలాగే ప్రాచీన బర్హిశ్చ గద ప్రాచీన బర్హిశ్చ, ప్రాచీన బర్హి అనేటువంటి పూర్వ చక్రవర్తి గదుడు అని నాకు సోదరుడుగా వస్తాడు. గదుడు అంటే వసుదేవునికి రోహిణి యందు కలిగిన పుత్రుడు. అదే విష్ణు శాస్త్రంలో గదాగ్రజ వస్తుంది ఇక్కడ. ఆ గదుడు వాడు. అలాగే మరుతో ఉగ్రసేన మరుద్గణ దేవత ఉగ్రసేనుడుగా వస్తాడు. ఇలా చాలా చాలా విషయాలు ఉన్నాయి. నువ్వు గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే. కానీ ఒక్కడ మనకు తెలిసింది ఏంటంటే కృష్ణావతారంలో దేవతాంశలు అన్నీ దిగి వచ్చాయి. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ దిగి రావడంలో కృష్ణ అవతార కార్యానికి సహకరించే దేవతా సమూహం ఒకటి. వాళ్ళు పాండవులు, ఉగ్రసేనుడు మొదలైన వారు. కేవల భగవద్ అనుభవం కోసం వచ్చిన వారు యూథములుగా చెప్పబడుతున్నారు. గోపికా యూథములకి భగవంతుడు తప్ప మరేది పట్టనటువంటి వారు, భగవద్ అనుభూతి కోసం తప్పించిపోయినటువంటి వారు. ఇలా వీరందరినీ వివరించి ఇచ్చుత్వా శ్రీ హరిస్తత్ర బ్రహ్మాణం కమలాసనం దివ్యరూపాం భగవతీం యోగమాయామువాచ. ఈ విధంగా బ్రహ్మదేవుడికి చెప్పి ఒక్కసారి ధ్యానం చేయగానే విష్ణువు యొక్క యోగమాయ అక్కడ ప్రత్యక్షమైందండి. ఆ యోగమాయతో చెప్పాడు, నువ్వు చేయవలసిన పెద్ద పని ఉన్నది సుమా. ఎందుకంటే ఇప్పుడు దేవకీదేవి గర్భంలో సప్తమ గర్భం ప్రవేశించాక నువ్వు దాన్ని కర్షణం చేసి తీసుకువచ్చి గోకులంలో ఉన్న రోహిణీదేవి గర్భంలో ప్రవేశింపజేయాలి. అంతేకాదమ్మా, మరొక్కటి, అనంద యశోదలి ఎంట నువ్వు పుట్టాలి. అదే సమయంలో నేను దేవకీదేవికి కలుగుతాను. ఇంత పని చేసి పెట్టమ్మా అన్నాడు ఇక్కడ యోగమాయతో. శృత్వా బ్రహ్మా దేవగణైర్నత్వా కృష్ణం పరాత్పరం. ఈ విధంగా మొత్తం ప్రణాళిక చేసిన తర్వాత బ్రహ్మాది దేవతలు నమస్కారం చేసుకుని అక్కడి నుంచి తిరిగి తమ ధామములకు తాము చేరుకున్నారు. ఇదంతా ప్రణాళిక అండి. నిన్న కూర్చున్న సమావేశం ఇవాళ పూర్తయింది. ఇక్కడ గోలోకంలో బ్రహ్మని ఎదురుగా పెట్టుకుని దేవతలందరికీ కూడా నారాయణుడు చెప్పినటువంటి తన అవతార ప్రణాళిక వివరణము ఇదంతా ఇంతవరకు చెప్పుకున్న అధ్యాయం. ఎంత అద్భుతమైన ప్రణాళిక. ఇంకా తర్వాత మనందరూ ఎదురు చూస్తూ జరుగుతుంది. ఏమిటది? కృష్ణ జనన ఘట్టంలోకి వెళ్ళాలి మనందరం కూడా. ఆ వెళుతున్నటువంటి సమయంలో దేవకీ వసుదేవుల గాథ. అందులో దేవకీదేవికి వరుసకు అన్నగారు అవుతారు. ఎవరు? కంసుడు. ఆ కంసుడు రథాన్ని నడుపుతున్నాడు వసుదేవుడితో దేవకీదేవి వివాహమైన తర్వాత. ఆ సమయంలో ఆకాశవాణి వినబడింది, కలిగి అష్టమ గర్భం వల్ల నీకు చావు ఉంటుంది అని. వెంటనే చంపబోయాడు.
వసుదేవుడు బ్రతిమలాడితే అవును ఇప్పటి నుంచి తొందరపడక్కర్లేదు, అష్టమ గర్భం కదా అనుకున్నాడు. అయితే వసుదేవుడు ఇచ్చిన మాట ఏమిటంటే ప్రథమ గర్భం నుంచి తీసుకొచ్చి నీకు అప్పగించేస్తానన్నాడు. మాట తగ్గట్టే ప్రథమ గర్భ శిశువుని తీసుకువెళ్ళగానే ఆశ్చర్యపోయాడు కంసుడు. అప్పుడు అతడే అన్నాడు, నాకు మొదటి గర్భంలో కలిగిన వాడి వల్ల ప్రమాదం లేదు, 8వ గర్భం కనుక తీసుకెళ్ళిపోలే అన్నాడు. ఇక్కడ అలా మొత్తం 6 కలిగితే 6 మేనల్లుళ్ళతో ఆడుకుంటున్నాడు కంసుడు. ఆ సమయంలో నారదుల వారు వచ్చి, ఏమైనా బుద్ధి ఉందా నీకు, నువ్వు ఎంచక్కా రాక్షస వంశంలో పుట్టావు, పైగా కాలనేమి, ఈ కాలనేమి చాలా కథ ఉంది, ఆ కాలనేమి కథ కూడా ఇందులో చెప్పారు. కాలనేమి సామాన్యుడు కాడు, ఆయన వెళ్ళి వీర విక్రమం చేస్తూ రాక్షసులందరికీ సహాయంగా కూడా ఉండేవాట. అంత దుర్మార్గుడు, మహాపరాక్రమవంతుడు. అయితే పరశురాముడు అతన్ని అడ్డుకుని, నా దగ్గర శివదత్తమైన ఒక ధనువు ఉంది, ఈ ధనువు ఇనుముతో చేసినది, 1,00,000 పుట్ల బరువు దీనుకున్నది, ఇక్కడ ఇది ఎక్కువ పెట్టగలవా అన్నట్ట. కంసుడు సరే అని ఎక్కువ పెట్టాడు. పరశురాముడు ఆశ్చర్యపోయాడు, చాలా బాగుంది, ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టుకో, ఎక్కడ, మధురానగరంలో, దీన్ని ఒకడొచ్చి ఎక్కువ పెడతాడు, వాడి చేతులు నీ చావు ఉంటుంది అని చెప్తాడు. ఇక్కడ అది ధనుర్యాగంలో ఈయన కృష్ణుడు వచ్చేస్తాడు ఆ పని. ఇక్కడ కంసుడు పూర్వ వృత్తాంతం అలా చెప్పారు. ఇక్కడ అంటే పరశురాముడిని డిసైడ్ చేసి పెట్టాడు ఆయనకి. ఆ కాలనేమి క్షీరసాగర మదన సమయంలో రాక్షసుల పక్షాన దేవతలతో యుద్ధం చేసి విష్ణువు చేతులు ఓడిపోయాడు. తర్వాత బహుకాలం తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలితంగా ఈ పుట్టుకొచ్చింది. ఇక్కడ చూడండి, ఇలాగా అటు కంసుడు కథ అయింది. ఇప్పుడు ఆ కంసుడి దగ్గరికి వచ్చి నారదుల వారు చెప్పారు, చక్కగా కాలనేమి అంశ మిత్రులు ఫ్రెండ్స్ అనుకుంటున్నాయి, వీళ్ళందరూ చక్కటి రాక్షసులు అయ్యాను, చక్క రాక్షసులు మీరందరూ, ఎందుకు వీళ్ళందరూ ఉన్నారే, ఎవరు, ఈ వసుదేవుడు, ఈ ఉగ్రసేనుడు, అటువైపు నందుడు, వీళ్ళందరూ దేవతాంశలు, సహజ వైరులు, నువ్వు శత్రువులను తెచ్చి కూర్చోబెట్టుకుంటున్నావు, క్రమంగా ప్రమాదం కలిగిస్తారు సుమా అనగానే వెంటనే అతడు అసురత్వం రగులుకుంది. శిశువుల్ని సంహరించి అప్పటికప్పుడు చెల్లెల్ని బావగారిని ఖైదులో పెట్టాడు. అప్పుడు సప్తమ గర్భం కర్షించబడి వెళ్ళి రోహిణీదేవి గర్భంలో ప్రవేశింపబడింది. చిత్రం ఏంటంటే ప్రవేశించిందని ఆశ్చర్యపోయారు, 5వ రోజు సంతానం కలిగిందండి. అంటే ఇక్కడ ఎంతకాలం పెరిగింది, ఇంచుమించు నిండు నెలలప్పుడు కర్షించేసింది ఆ తల్లి. ఈ రహస్యం ఇక్కడే కనబడుతుంది. ఆ సమయంలో బలరాముడు పుట్టిన తర్వాత వ్యాస భగవానుడు నందవ్రజానికి చేరుకున్నాడు. ఇది ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ. అప్పుడు అందమైన బాలుడు రోహిణీదేవికి కలిగాడు, కానీ 5 రోజుల్లో కలిగాడు. కథం పంచదినా జాత తన్మే బ్రూహి మహామునే. ఆ సందేహం తీర్చడానికే వెళ్ళాడు. నందుడు అడిగాడు. ఇప్పుడు నందుడు అనగాడు, నందరాజు అందాం మనం, ఏదో అలవాటైపోయింది నందుడు కానీ నందరాజు అనాలి. ఇక్కడ ఈ నందరాజు అనే మాట బృందావనంలో నేటికి వాడతారండి. నందుడు అనరు వాళ్ళు, మనం అంటాం, దక్షిణాదిలో కొట్టుకుంటున్నాం కానీ నందరాజనే అంటారు. వాళ్ళకి తెలుసు, అక్కడ వాళ్ళకి తెలుసు ఏ భాష ఎలా వాడాలో. కానీ గర్గ భాగవత నేటికి మధుర మండలం బ్రతికి ఉంది. అక్కడ సంఘటనల రూపంలో, క్షేత్ర రూపంలో, వాళ్ళ సంస్కారాల రూపంలో, వాళ్ళ సాధనల రూపంలో ఉంది. గర్గ భాగవతంలో రాధాకృష్ణులు అక్కడున్నారు, ఆ భక్తులు హృదయాల్లో ఉన్నారు, వాళ్ళ మాటల్లో ఉన్నారు, వాళ్ళ నిత్య జీవన వ్యవహారంలో ఉన్నారండి. ఇక్కడ ఈ పదాలు అక్కడ వాడతారు. కనుక ఆ నందరాజు అడిగాడు. అప్పుడు అంటున్నాడు వ్యాసుడు, అహో భాగ్యంతు తే నంద శిశు శేష సనాతన. బలరాముడు అంటే సామాన్యం కాదండి. మరి బలరాముడు అంటే కృష్ణుడు అన్నగాని చిన్న పాత్ర ఏం కాదు. ఇప్పటికీ మనకి ద్వారకలోను బృందావన సీమలో కూడా దావూజీ అని పిలుస్తారు ప్రేమగా. ఆయనకంటూ మందిరాలు ఉన్నాయి. బలరామ ఉపాసన ఉంది, బలరామ మంత్రం ఉంది, బలరామ సహస్రనామ స్తోత్రం ఉంది. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. బుధాదిత్య యోగం సిద్ధించేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను భూముల్లో రాణిస్తారు. వ్యక్తి జాతకంలో బృహస్పతి తెలివితేటలిచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఉపయోగించేటువంటి సాధనం బుధుడు కలిగిస్తాడు. కాబట్టి గణేశ మహామంత్రాన్ని ఎవరైతే నిత్యం కనుక పఠిస్తారో వారికి బుధగ్రహం యొక్క అనుకూల తత్వం బాగా పనిచేసి వివిధ రంగాలలో
అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంది. అందుకనే గణేశ మహామంత్రం అద్వితీయంగా మానవాళికి సహకరిస్తూ ఉంది ఎప్పుడూ కూడా. గణేశ అనే పదంలోనే గకారం ఉంది కాబట్టి, గకార ప్రియుడు ఆయన కాబట్టి, ఓం గం గణపతయే నమః అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ప్రతినిత్యం కూడాను పఠించడం చేత అన్ని పనుల్లో కూడాను సఫలీకృత లక్షణంతో పనులన్నీ కూడా సాధింపజేసుకోవడానికి ఆస్కారాన్ని కలిగిస్తాడు ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి గణపతి. అలాగే పెద్ద త్రాసులో కూర్చొని ఆ మనిషి ఎంతైతే బరువు ఉంటాడో ఆ బరువెత్తు పెసలు తూకం వేసి దక్షిణతో సహా బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలండి. అప్పుడు బుధాదిత్య యోగంలో సంభవించేటువంటి అపశృతులన్నీ తొలగిపోతాయి. బుధుడు సరిగా లేని వాళ్ళు ఆచరించవలసినటువంటి గొప్ప విశేషం ఇది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 6:31, సూర్యాస్తమయం 6:20. తిథి అష్టమి, తెల్లవారుజామున 4:19 వరకు. నక్షత్రం జ్యేష్ఠ, రాత్రి 9:58 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుంచి 12:50 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:07 నుంచి 1:54 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టగురురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం బుధవారం, అలాగనే అష్టమి కూడా కలిసింది. దీన్ని బుధాష్టమి యోగం అంటారు. ఈరోజు స్నానం చేసిన, అంటే నదీ స్నానం అన్నమాట, దానం చేసిన అక్షయమైన ఫలితం వస్తుంది. చాలా విశేషం అన్నమాట. అందుకని సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు. అలాగనే ఈరోజు దుర్గా పూజ చేయడం విశిష్టమైన ఫలితాన్ని అందజేస్తుంది. అదేవిధంగా ఈరోజు అనఘాష్టమి ఉంది కాబట్టి అనఘాదేవిని, దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం ద్వారా సంపద సిద్ధిస్తుంది. ఆ సంపద ధార్మికమైన మార్గంలో వస్తుంది. అది అనుభవయోగ్యమవుతుంది. దాన్ని సంరక్షించుకునేటువంటి తెలివితేటలు ఉంటాయి. దాన్ని సద్వినియోగం చేసేటువంటి బుద్ధికుశలత వస్తుంది. అన్ని రకాలుగా బాగుంటుందన్నమాట. సరి అయిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. కనీసపక్షం పూజాధికారాన్ని నిర్వర్తించుకునే సమయం లేకపోయినట్లయితే శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా కూడా మనం చాలా సత్ఫలితాలను సంపాదించగలుగుతాం. అలాగనే అష్టకాశ్రార్థం త్రిశ్రోష్టకలలో మధ్యమ దివసం అన్నమాట. ఈరోజు మనం అష్టకాశ్రార్థాన్ని ఆచరించడం ద్వారా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. పితృశాపాలు తొలగిపోతాయి. నేటి ఆణిముత్యాలు. కత్తితోనూ కలంతోనూ సాధించలేని దానిని మౌనంతో సాధించవచ్చు.
బ్రహ్మగారు పైనుంచి చూశాడు. చూసి వాడు పరబ్రహ్మమా అన్నాడు. అవును పరబ్రహ్మమే అన్నారు వాళ్ళు. ఆయన పరబ్రహ్మమేమిట్రా, ఎడం చేతిలో ముద్దెట్టుకుని కుడి చేతిలో ఊరగాయలు తింటున్నాడు, పిల్లలతో కలిసి తింటున్నాడు, ఆవులు దూడలు పక్కన తింటున్నాయి. ఆయన పరబ్రహ్మమేమిట్రా అన్నాడు. ఇంత బ్రహ్మగారు మాయలో పడ్డాడు. మోహానికి వశుడైపోయి చూస్తాను పరబ్రహ్మమేమో అన్నాడు. ఆవుల్ని దూడల్ని మాయం చేసేశాడు. ఈ పిల్లలు అన్నం తింటున్న వాళ్ళు అన్నారు, కృష్ణ కృష్ణ ఆవులు దూడలు కనపట్టలేదన్నారు. కృష్ణుడు అన్నాడు, మీరెందుకు కంగారు పడతారు, మీరు తినండి, నేను వస్తాను, నేను చూసి వస్తానన్నాడు. అని వాటి పాదజాడల్ని బట్టి వెళ్ళి చూశాడు. అడవిలోకి వెళ్ళాడు, చెట్ల మధ్యలోకి వెళ్ళాడు. అకస్మాత్తుగా అంతర్ధానం అయ్యాయి. కళ్ళు మూసుకుని ఆలోచించాడు. ఓ, నేను కన్న బిడ్డ మా అబ్బాయి చేశాడు ఈ అల్లరి, బ్రహ్మగారి ఎత్తుకుపోయాడు. సరే, ఆయన ఎంత మాయ చేసి పట్టుకుపోయాడో అంత మాయ చేసి నేను తేగలను వెనక్కి. కానీ కొంచెం బుద్ధి రావాలి కదూ, మోహపడ్డాడు కదూ, బుద్ధి రావాలి. కాబట్టి ఈ మాయకు పెనుమాయ ప్రదర్శిస్తాననుకున్నాడు. వెనక్కి వచ్చాడు, పిల్లల్ని దాచేశాడు. అటు ఎడితే ఆవులు దూడలు లేవు, ఇటు వస్తే పిల్లలు లేవు. ఇంటికి కృష్ణుడు ఒక్కడే వెళ్ళారనుకోండి, గోపకాంతలందరూ అడుగుతారు, మా పిల్లలు ఏరి కృష్ణ అంటాడు. ఏం చెప్పాలి? అందుకని ఆయన అనుకున్నాడు, దీనికి పెద్ద అల్లరేమిటి, బ్రహ్మగారు దాచేస్తే ఇది సృష్టించలేనా అని కరములు పదములున్ లవలగ్నంబుల్ ముఖములున్ భుజాంతరముల్ కన్నులు ముక్కులున్ శ్రవణముల్ దండనంబర సర్వేణు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన తత్పరతల్ విడ్వడకుండ దల్చె విభుడా వత్సార్భకాకారముల్ తలలు కళ్ళు ముక్కులు చెవులు పళ్ళు బట్టలు గొడుగులు బూరలు కర్రలు ఆవులు దూడలు తోకలు మచ్చలు మాటలు యాసలు తిండి తిప్పలు పాలు తాగడాలు ఒక్కొక్కడికి ఉన్నటువంటి వ్యాస, ఎవడి దగ్గర ఎవడు ఎలా ఉంటాడో, ఏ తల్లుల కేబాలకు లేతెరగున తిరిగి ప్రీతి కలిగింతురుమున్న ఆ తల్లుల కాబాలకు లాతెరగున ప్రీతి చేసి రవనీనాథ. ఏ తల్లి దగ్గర ఏ పిల్లాడు ఎలా ఉంటాడో, ఎలా తిరుగుతాడో, ఎలా ఆడతాడో, ఏం తింటాడో, ఎప్పుడు పడుకుంటాడో అలా మారిపోయి తానే ఆవులు, తానే దూడలు, తానే కర్రలు, తానే గుడ్డలు, తానే ఆఖరికి ఆ కొమ్ము బూరలు గోపాల బాలురు అన్నీ అయిపోయాడు. ఒక్క కృష్ణుడే ఇన్ని అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. వచ్చింది కృష్ణుడు, అసలే కొడుకు, ఇప్పుడు కృష్ణుడు తప్ప ఇంకోట్లేదు. వాళ్ళందరికీ ఎనలేని ప్రేమ వచ్చేసింది. సంతోషంతో పిల్లల్ని పిలిచారు. అందరూ కృష్ణుడే, ఒక్క కృష్ణుడే ఇన్ని వేషాలు కట్టాడు. వెళ్ళిపోయారు. ఆవులు పాలిచ్చేస్తున్నాయి, దూడలు తిరిగేస్తున్నాయి, గోపాల బాలురు ఆడుకుంటున్నారు. ఒక చిటికే సమయం అయింది బ్రహ్మగారికి. ఇలా అన్నంతసేపు మనకు ఒక సంవత్సరం. అందుకే కౌమార పౌగండ లీల అంటారు దీన్ని. 5వ ఏట కొండ చిలువ నోట్లోంచి బయటకు వచ్చారు కృష్ణుడు పిల్లలను. ఒక సంవత్సర కాలం అయిపోయింది. ఈలోగా మన కాలమానంలో ఆయనకి చిటికా. ఆయన ఏం చేశాడు, నేను దాచినవి అక్కడే ఉన్నాయా అని ఇలా వెళ్ళి చూశాడు, అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాడని ఇలా చూశాడు, అన్నీ అక్కడ ఉన్నాయి. అయ్య బాబా ఇదేంటి, ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి, ఎలా సాధ్యం? తెల్లబోయాడు. ఇవే కదా అవి, ఇవే మచ్చలు, ఇవే ఆవులు, ఇవే దూడలు, ఇవే తోకలు, ఇవే కొమ్ములు, ఇవే గిట్టలు, ఇవే పిల్లలు, ఇవే కర్రలు, ఇవే వాళ్ళు పట్టుకొచ్చినటువంటి చిక్కాలు, ఇవే వాళ్ళు పట్టుకొచ్చినటువంటి అన్నం, అన్నీ అవే. అదేంటి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి? సృష్టి అంటే నేను ఒక్కడనే చేయాలి. బ్రహ్మవంపున కానీ సృష్టి జరగదు అనడు. బ్రహ్మ నేను తప్ప ఎవడు సృష్టించే ఈ బాలవత్స కదంబంబు చూడా ఆ బ్రహ్మంబు ఒక్కటగున్. సృష్టి అంటూ చేస్తే బ్రహ్మని నేనే చెయ్యాలి, కానీ మరెవడు సృష్టించాడు ఇవన్నీ? అర్థమైంది నాకు. అసలు నేను బ్రహ్మని, ఆయన బ్రహ్మము, నన్ను కన్న తండ్రి, సమస్త లోకములను సృజించిన తండ్రి. ఆయన మాయమందు నా మాయ ఎందుకు పనికొస్తుంది? నేను అర్థం చేసుకోలేకపోయాను అనుకున్నాడు. ఈలోగా ఏడాది కాలానికి 5-6 రోజులు తక్కువ వచ్చింది. ఒక రోజున ఈ గోపాల బాలుర తండ్రులు ఆవులు ఉన్న చోటికి వచ్చారు. అన్నీ కృష్ణుడే కదూ. ఆవులు పరిగెత్తుకుంటూ దూడల దగ్గరికి వచ్చేస్తే గోపకులు ఆపలేకపోయారు, వెళ్ళి పాలిచ్చేసాయి. అకస్మాత్తుగా ప్రేమ పొంగిపోయి ఈ గోపకులు వెళ్ళి గోప బాలుర్ని కౌగిలించేసుకున్నారు. ఇదేమిటి ఈ తమాషా అని బలరాముడు చూశాడు. ఏదో తేడా ఉంది, తమ్ముడే మారిపోయాడు ఇన్ని వేషాల్లోకి. అందుకే ఒక్కసారి విశ్వజనీనమైంది ప్రేమ. మీరు పట్టుకున్నారో లేదో దీనికి అర్థం. నేను అని నేను అంటాను, మీరేమంటారు? నేను అంటారు. మీకు మీరు నేను, నాకు నేను నేను. కానీ మీలోని నేను, నాలోని నేనుకి నువ్వు. పట్టుకున్నారా? మీరు నేను నాకు ఆకలేస్తోంది అంటారు, నేను నాకు ఆకలేస్తోంది అంటాను. నాలోని నేనుకు వేసిన ఆకలి
మీలోని నేనుకి వేసిన ఆకలి ఒకటే. ఆ నేను ఈ నేను ఒకటే అన్నాను అనుకోండి, నువ్వు లేదు, చెయ్యిలా అనడం లేదు. కానీ నాలోని నేను దగ్గరికి వచ్చేటప్పటికి నేను, మీ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు, ఈ మధ్యలో అగాధం. మాయ అంతా అక్కడ వచ్చింది, స్వార్థం అంతా అక్కడ వచ్చింది. నువ్వు ఎలా పోయినా పర్వాలేదు, నేను బాగుండాలి. ఇప్పుడు ఆ ఒక నేనే ఇన్నిగా ఉంది, అందుకే అంత రాశీభూతమైన ప్రేమైంది, పరిపూర్ణమైన అద్వైతం ఆవిష్కరింపబడింది. ఇప్పుడు ఇది బలరాముడు కనిపెట్టాడు. కృష్ణ నువ్వేనా ఇన్ని రూపాల్లో ఉన్నావన్నాడు. నేనేరా అన్నయ్యా పై కనకు అన్నాడు. ఈలోగా బ్రహ్మగారు చూశారు. చూసి ఒక్కసారి 4 తలకాయలు విదిల్చాడు, కిరీటాలు ఊగిపోయేటట్టు. ఏమిట్రా ఈ అల్లరి, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు, అసలు ఏమిటి ఈ గొడవ అంతా అనుకుని చూశాడు. ఒక్కసారి గోపాల బాలురు, ఆవులు, దూడలు అన్నీ కూడా వనమాలా విరాజితమై చతుర్భుజులై శంఖచక్ర గదాపద్మాలతో విష్ణుస్వరూపాలుగా కనబడ్డాయి. ఇదేమిటి అక్కడున్నాయనుకుంటే ఇంతమంది విష్ణు స్వరూపాలు కనపడుతున్నాయి అనుకున్నాడు. ఒక్కసారి అన్నీ అంతర్ధానమయ్యాయి. ఇప్పుడు అర్థమైంది, మహానుభావుడు చిన్ని కృష్ణుడుగా తిరుగుతోంది పరబ్రహ్మం ఈ లోకంలో. వాళ్ళ అదృష్టం, వాళ్ళు ముట్టుకుంటున్నారు, చూస్తున్నారు. నేను ధ్యానమునందు మాట్లాడితే ఆయన వాణి వినపడుతుందంతే తప్ప ఆయన్ని చూడ్డం కుదరదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ పాండుకుమారులారా, మీరు త్రేతాగ్నులను పూజించటం లేదు, ప్రతిరోజు అగ్నికి ఆహుతులను ఇవ్వటం లేదు, కనీసం పురోహితుడైనా మీ ముందు లేడు. ఈ కారణాల చేత నేను మీపై ఆక్రమణం చేయాల్సి వచ్చింది. అక్రమంగా అనుకుంటున్నారు మీరు, ఆక్రమణం చేయాల్సి వచ్చింది. చేయగలిగాను కూడా. నాకు లేకపోతే నేను చేయలేను. మీరు ఆ కర్మను ఒకటి వదిలేశారు. మిమ్మల్ని ఎదిరించగలిగాను. మీ తేజస్సు, మీ వంశ ప్రతిష్ట తెలిసి కూడా నేను జంకలేదు. నాకు తెలుసు. ఈ కారణాల చేతనే నేను మీపై ఆక్రమణ చేశాను, కావలసిగా చేశాను. 3 లోకాల్లోనూ మీ గురించి తెలియని వారు ఎవరున్నారు? అందరూ తెలుసు, అందరికీ తెలుసు. లేరు ఎవరు కూడా తెలియని వారు లేరు. ఇక నాకు తెలియకుంటుందా? మీరు గుణ సంపదతో విశాలమైన కీర్తిని పొంది ఉన్నారు. అదిగాక నా గంధర్వుడికి నాకు తెలీదా? మిమ్మల్ని చూస్తానే నేను కనిపెట్టేశాను. కురువంశ యశస్సును యక్షులు, రాక్షసులు, గంధర్వులు, పిశాచాలు, నాగులు, దానవులే గానం చేస్తూ ఉంటారు. మీ పూర్వీకుల గుణగానాలను నారదుడు మొదలైనటువంటి దేవమునులు గానం చేస్తుంటే నేను విన్నాను, నాకు తెలుసు. ఈ భూమిలో నేను స్వయంగా సంచరిస్తూ మీ కులప్రతిష్ఠ యొక్క గొప్పదనాన్ని ప్రత్యక్షంగా నేను చూశాను. మీ గురువైనటువంటి ద్రోణుడు నాకు బాగా తెలుసు. యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్వినీ దేవతలు, పాండురాజు నాకు బాగా తెలుసు. ఈ 6 మీ వంశాన్ని వృద్ధి చేస్తున్నారు. మీ అందరూ దేవతా స్వరూపులు, మీకు తెలుసా? శస్త్రధారుల్లో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నారు. మీ అంతఃకరణం, మనస్సు, బుద్ధి పరిశుద్ధంగా ఉన్నాయి. ఇలా అంతా తెలిసి కూడా నేను మీపై దాడి చేశాను. నాకు తెలిసి తన బాహుబలాన్ని నమ్ముకున్నటువంటి ఏ మగవాడు కూడా స్త్రీల సమక్షంలో అవమానించబడటాన్ని సహించలేడు, తట్టుకోలేడు. స్త్రీలతో కలిసి ఉన్న నేను అలాగే తట్టుకోలేకపోయాను. క్షణం కోపం వచ్చింది నాకు, అంతే. నా స్త్రీలతో కలిసి నేను విహరించేటప్పుడు మీరు వచ్చారని కొంచెం కోపం వచ్చింది నాకు, అంతే. లేకపోతే మీ సంగతి నాకు తెలీదా? అసలు రహస్యం ఏమిటంటే, మా బలం రాత్రి సమయాల్లో బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఆ కారణం చేత, స్త్రీలతో కలిసి ఉండటం చేత నాలో క్రోధావేశం కలిగింది. యుద్ధంలో నువ్వు నన్ను జయించటానికి కూడా ఒక కారణం ఉంది. ఆ సంగతి నీకు చెబుతున్నాను విను. బ్రహ్మచర్యం శ్రేష్టమైన ధర్మం, అన్నిటికన్నా పెద్ద ధర్మం. అది నువ్వు పాటిస్తున్నావు. అది నీ యందు స్థిరంగా ఉంది. ఈ కారణం వల్లనే నువ్వు నన్ను ఓడించగలిగావు.
కామాసక్తుడు అయిన మరొక క్షత్రియుడు ఎవడైనా సరే రాత్రి సమయంలో నాతో యుద్ధం చేస్తే అతడు ప్రాణాలతో ఉండేవాడు కాదు. నేను అతడి ప్రాణం తీసేవాడిని. ఇప్పుడు కొన్ని ఉపాయాలు చెబుతున్నాను విను. కామాసక్తి గల క్షత్రియుడు బ్రాహ్మణుణ్ణి ముందు పెట్టుకొని యుద్ధం చేస్తే ఏ ప్రమాదము ఉండదు. అతడిని ఎవరు ఏమీ చేయలేరు. అతడు రాక్షసులను జయిస్తాడు. అది ఆ పురోహితుడి వల్ల అతడికి సంక్రమించే శక్తి అని తెలుసుకో. తస్మాత్ తాపత్యయత్ కించిత్ నృణాం శ్రేయ ఇహేప్సితం తస్మిన్ కర్మణి యోక్తవ్యా దాంతాత్మానః పురోహితః. తాపాత్య వంశంలో పుట్టినవాడా అర్జున, ఈ లోకంలో మానవులు ఏ మంచి పని అయినా చెయ్యాలనుకుంటే నియమనిష్టలు గల పురోహితులను ఆ పనికి నియమించుకోవాలి. రాజపురోహితులు వేదాంగాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. శుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. సత్యమే మాట్లాడేవారై ఉండాలి. ధర్మాన్ని పాటించేవారై ఉండాలి. జితేంద్రులై ఉండాలి. జయశ్చ నియతో రాజ్ఞః స్వర్గశ్చ తదనంతరం యశ్చ స్యాద్ ధర్మవిద్వాగ్మి యశ్చ స్యాద్ ధర్మవిద్వాగ్మి పురోధా శీలవాన్ శుచిః పురోధా శీలవాన్ శుచిః. రాజు వద్ద గల పురోహితుడు ధర్మవేత్త, వాగ్మి, వక్త, శీలవంతుడు, పరిశుద్ధుడై ఉండాలి. అటువంటి పురోహితుణ్ణి నియమించుకున్న రాజుకు ముందు జయం లభిస్తుంది, తర్వాత స్వర్గం లభిస్తుంది. లాభం లబ్ధుమలబ్ధం వా లబ్ధం వా పరిరక్షితుం పురోహితం ప్రకుర్వీత రాజాగుణ సమన్వితం. ఏదైనా లభించరాని వస్తువు కానీ ధనం కానీ దేనినైనా పొందాలన్న లభించిన దాన్ని రక్షించుకోవాలన్నా రాజు గుణవంతుడైన పురోహితుణ్ణి ఏర్పాటు చేసుకోవాలి. సమస్త భూమండలం పైన తన అధికారం ఉండాలి. అందరూ తన మాటే వినాలి. తనకు ఐశ్వర్యం లభించాలి అనుకునే వాడైన రాజు పురోహితుడు చెప్పినట్లుగా నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలను తప్పకుండా పాటించాలి. నహి కేవల శౌర్యేణ తాపత్యాభిజనేన చ జయేద బ్రాహ్మణః కశ్చిత్ భూమిం భూమిపతిః క్వచిత్. తాపాత్య వంశంలో పుట్టినవాడా, ఏ రాజైనా సరే పురోహితుడి సహకారం లేకుండా కేవలం తన బలంతో కానీ వంశ ప్రతిష్టతో కానీ ఇహలోకంలో విజయాన్ని సాధించలేడు. బ్రాహ్మణ ప్రముఖం రాజ్యం శక్యం పాలయితుం చిరం. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించు. విద్వాంసుడైన విప్రుడికి ప్రాధాన్యమిచ్చిన రాజే చిరకాలము రాజ్యాన్ని పాలించగలుగుతాడు. ఆ రాజ్యం చిరకాలము రక్షించబడుతుంది. రాజు అధికారం శాశ్వతంగా ఉంటుంది అని గ్రహించు. బ్రాహ్మణుడికి ఎంత ప్రధానమిచ్చారు ఇక్కడ వ్యాసభగవాన్. అద్భుతమైనటువంటి బ్రాహ్మణ పాండిత్యానికి, ఆ యోగానికి ఎంత ఇచ్చారా అన్నాడు ఆ గంధర్వుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గంధర్వుడిని అర్జునుడు ఇలా అడిగాడు, ఓ గంధర్వ, నన్ను
తాపత్య వంశీయుడా అని పిలిచావు కదా అన్ని మాటలు. ఇలా పిలవటానికి కారణం ఏమిటి? తాపత్య అనే పదానికి అర్థం ఏమిటి? ఏమిటి తాపత్య అంటే? తపతి అంటే ఎవరు? ఈ పదం నుంచే మమ్మల్ని తాపత్యులని పిలుస్తున్నావు. మేము ఇంతవరకు కుంతి కుమారులమే అని అనుకుంటున్నాం కదా, ఇప్పుడు ఏదో ఈ కొత్త పదంతో ఎందుకు పిలుస్తున్నాం? ఏది మాకేదో కొత్త పదం అంటగట్టావే, ఆ రహస్యాన్ని మాకు తెలియదయ్యా, ఈ రహస్యాన్ని చెప్పు, నువ్వు గంధర్వుడు కదా, అన్నీ తెలుస్తాయి కదా అని అడిగాడు. ఆ కథ 3 లోకాలను ప్రసిద్ధి చెందిన కథ. దీనిని గంధర్వుడు అర్జునుడికి ఇలా చెప్పాడు: అర్జున, నిన్ను తాపత్యుడా అని పిలవటానికి ఒక కారణం ఉంది, చెబుతున్నాను విను. ఆకాశంలో పుట్టి తన తేజస్సుతో స్వర్గలోకం వరకు వ్యాపించే సూర్య భగవానుడికి ఒక కూతురు ఉంది. ఆమె పేరు తపతి. ఆమె తండ్రి లాగానే వెలిగిపోతూ ఉంటుంది. ఆమె సావిత్రిదేవికి చెల్లెలు. ఆమె తపస్సు చేసి 3 లోకాలను గొప్ప ఖ్యాతిని పొందింది. తన పేరును సార్థకం చేసుకుంది. అందుచేతనే ఆమెకు తపతి అనే పేరు వచ్చింది. ఆమె వంటి అందగత్తె దేవతలు, అసురులు, యక్షులు, రాక్షసులు, అప్సరసలు, గంధర్వుల్లోనే లేరు. ఆమె మంచి ప్రవర్తన కలది, మంచి వేషం కలది, మంచి సదాచారం కలది, మంచి స్వభావం కూడా కలది. ఆమె సద్గుణాలకు తగిన పెళ్లి కొడుకు 3 లోకాలను లేడు అని సూర్యుడు భావించాడు. ఎక్కడా లేడు, ఎక్కడా కనపడటం లేదని భావించాడు. ఇంతలో తపతి యవనంలోకి అడుగుపెట్టింది. ఆమెను ఎవరికిచ్చి పెళ్లి చేయాలా అనే చింత సూర్యుడికి పీడించింది. మామూలుగా తల్లిదండ్రులకు పీడిస్తుంది కదా. ఆయన ఆమెకు తగిన పెళ్లి కొడుకు గురించి బాగా ఆలోచించాడు. ఎవడూ సరైన దొరకలేదు. దాంతో సూర్యుడు బాగా అశాంతికి గురి అయ్యాడు. కొంచెం రాత్రిపూట నిద్ర కొంచెం తగ్గింది. ఎందుకంటే యోచన. ఇది ఇలా ఉండగా ఆ రోజుల్లో భూలోకంలో రుక్షుడు అనే రాజుకు ఒక కొడుకు ఉండేవాడు. అతడి పేరు సంవరణుడు. ఆ సంవరణ మహారాజుకు సూర్యుడంటే ఇష్టం. ఆయన మీద ప్రేమతో ఆ రాజు సూర్యుడి గూర్చి తపస్సు చేయసాగాడు. అతడు మంచి గుణాలు గలవాడు. సూర్యుడిని భక్తితో ఉపాసించాడు. సూర్యుడు ప్రసన్నుడై సంవరణుడి వంక చూశాడు. అతడే తన తపతికి తగిన పతి అని భావించాడు. సంవరణుడిని చూస్తూనే సూర్యుడు తన తేజస్సుతో ఆకాశంలో ప్రకాశిస్తుంటే సంవరణ మహారాజు తన తేజస్సుతో భూలోకంలో ప్రకాశించాడు. అటువంటి వాడు. మహర్షుల సూర్యుడిని ఆరాధించినట్లుగా ప్రజలందరూ ఆయనను ఆరాధించారు. ఇలా సంవరణ మహారాజు మంచి గుణాలు, మంచి నడవడికను కలిగి ఉన్నాడని తెలుస్తుంది అని అనుకుంటూ సూర్యుడు ఈతడికే నా కూతురుని ఇస్తాను అని సూర్యుడు నిర్ణయించుకున్నాడు. తగిన సమయం కోసం చూస్తున్నాడు. తగిన సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఒకనాడు రాజుగారు వేటకు వెళ్ళాడు. ఒక పర్వతం సమీపంలోని వనంలో వాళ్ళు వేటాడే స్వభావం కదా, వేటాడుతున్నాడు. ఆ సమయంలో ఆయన గుర్రం ఆకలి దప్పులను తట్టుకోలేక మరణించింది. రాజుగారు అందుకు బాధపడుతూ కొండ మీద నడవసాగాడు. ఏంటి ఇట్లయిపోయింది? అప్పుడు ఒక చోట ఒక అందమైన స్త్రీ కనిపించింది. ఆమె సూర్యమండలం నుంచి రాలిపడిన సూర్యప్రభలాగా ఉంది అనుకున్నాడు రాజుగారు. ఆ స్త్రీ నిజంగానే అగ్నిజ్వాలలాగా వెలిగిపోతోంది. పర్వత శిఖరంపై ఒంటరిగా నిలబడి ఉంది. బంగారు బొమ్మలాగా ప్రకాశిస్తోన్నది. ఆమె కాంతులతో అక్కడి యొక్క చెట్లు, లతలు, పొదలు,
ప్రకాశిస్తున్నాయి సూర్యమణిలాగా. సూర్యమణి ఎప్పుడూ రాత్రిపూట పెడితే అది తాను ప్రకాశిస్తూ చుట్టూ ఉండేదాన్ని చంద్రశిల కూడా అంటారు. చంద్రశిలను అదే విధంగా పొద్దున పూట పూర్తిగా సూర్యుడి యొక్క వెలుతురు తీసుకొని పూర్తిగా రాత్రిపూట ఆ కొండ మొత్తం చంద్రశిలలాగా చుట్టూ ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు కృతకంగా కూడా చేస్తున్నారు కొంతమంది. అంటే ఆ ఒక వెలుతురు తీసుకొని వదలటం, అది కృతకం, ప్లాస్టిక్. అది చివరకు కొండ కూడా బంగారు కాంతులతో ప్రకాశించింది. రాజుగారు ఆమెను చూసి మోహించాడు. ఆమె వద్ద నుంచి కదలలేకపోయాడు, అలాగే నిలబడిపోయాడు కూడా. ఆమె గురించి ఆలోచిస్తూ ఆమెతో ఇలా అన్నాడు, ఓ సుందరి, నువ్వెవరు? ఇక్కడెందుకున్నావు? ఎవరు లేని ఈ ప్రాంతంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు దేవకాంతవు కాదు, దానవ కాంతవు కాదు, యక్షకాంతవు కాదు, రాక్షస కాంతవు కాదు, గంధర్వ కాంతవు కాదు, మానవ కాంతవు కానే కాదు అని నేను అనుకుంటున్నాను. నువ్వెవరు? ఇంతవరకు నేను ఎంతోమంది అందగత్తెలను చూశాను, కానీ వారెవరూ నీకు సాటిరారు. నిన్ను చూసిన క్షణం నుంచి నా మనస్సు నిన్నే కోరుకుంటుంది అన్నాడు. ఆమె ఆ మాటలు వింది, కానీ ఏమీ ఆమె మాట్లాడలేదు. వెంటనే మేఘాలలో మెరుపు మెరిసి అంతర్ధానం అయిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మెరుపు తీగ లాంటి అమ్మాయి ఇలా కనిపించి అలా అదృశ్యమయ్యేసరికి రాజుగారు అప్పటికప్పుడే పిచ్చివాడైపోయాడు. ఏంటి ఇట్లా అవుతుందని ఆమె కోసం వనమంతా తిరిగాడు, విలపించాడు. ఆమె కోసం కొంతకాలం అక్కడే ఉన్నాడు, మళ్ళీ వస్తుందా అని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నారాయణ. సంవరణ మహారాజు, శత్రువులను సంహరించగల సమర్థుడు, శక్తివంతుడు. అలాంటి ఆ మహారాజు కామమోహితుడైపోయాడు. తనకు కనిపించినటువంటి సుందరి మళ్ళీ కనిపించకపోయేసరికి ఎంతో దుఃఖించసాగాడు. అసలు ఈ కథలంతా ఇట్లనే వస్తూ ఉంటాయి మనకు కొన్ని చోట్ల. కానీ ఇది దేవదత్తంగా వచ్చేటువంటి కథలు కొన్ని. మనం మామూలుగా వినేటువంటి కథల్లో కూడా ఒక్క పర్యం చూస్తూనే ఆ రాజులు కానీ ఆ దేవతలు కానీ మోహిస్తారు. అది విధి అట్లా ఉంది. రెండోది కథ అట్లా జరగాలనుంది. వాళ్ళకు పుట్టబోయేటువంటి విచారం కూడా అట్లనే ఉంటుంది. శకుంతలోపాఖ్యానం మనం విన్నప్పుడు అట్లా అనిపిస్తుంది కదా. లేకపోతే ఆ రాజు ఏమిటి అక్కడ వచ్చి ఆ అడవిలో వచ్చి ఆవిడ్ని వరించడం ఏమిటి, ఇవన్నీ కూడా మనకు అసలు ఈ పేరు భరతం రావటానికే కారణం ఆయననే కదా. ఇవంతా కారణం. అది వాళ్ళిద్దరికి అట్లా మోహం రాకపోతే ఇది మనకి ఈరోజు మనం చెప్పుకునేవాళ్ళేం కాదు కదా. ఇవన్నీ కారణాలు. ఇవన్నీ కూడా మనకు అనిపిస్తుంది ఏం కామమోహితులు వీళ్ళంతా కూడా అనిపిస్తుంది. కానీ నిదానంగా యోచన చేసినప్పుడు కామమోహితులు కాదు, జరగవలసినటువంటి కథ దండిగొంది ముందుకి అనే విచారంగా మనకు తర్వాత తెలుస్తుంది. తనకు కనిపించిన సుందరి మళ్ళీ కనిపించకపోయేసరికి ఎంతో దుఃఖించసాగాడు. నేల మీద పడిపోయాడు కూడా, కొట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఆమె నవ్వుతూ మళ్ళీ రాజుకు కనిపించింది. రాజు మన్మథుడి వశుడైపోయాడు, బాధపడుతున్నాడు. ఏమీ మాట్లాడకుండా కదలకుండా ఆమెనే చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఆమె అతడి పరిస్థితి గమనించి మధురంగా ఇలా అంది, శత్రువులను సంహరించేవాడా, లే లే పైకి లే, నీకు శుభం జరుగుతుంది, నువ్వు ఇలా బాధపడకూడదు అంది. సంవరణ రాజు ఆమె మాటలు విని, నేను ప్రేమించిన సుందరి నిజంగానే ఇక్కడ ఉంది, నాతోనే మాట్లాడుతుంది అని సంతోషిస్తూ ఆమెతో ఇలా అన్నాడట, ఓ సుందరి, నేను కాముడికి వశుడైపోయాను, నిన్నే సేవిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ఆదరించి సేవించు, లేకపోతే నా ప్రాణాలు నిలవవు.
కామసర్పం నన్ను కాటువేసింది, రక్షించమని కోరుకుంటున్నాను. నీ మాట కిన్నెరుల పాటలాగా ఉంది. నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు నడుస్తూ ఉంటే, నువ్వు చూస్తూ ఉంటే నా ప్రాణాలంతా నీ వశమైపోయాయి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను ఇంతవరకు బతికిందే ఎక్కువ. మదనుడు నన్ను గాయం చేశాడు. ఈ గాయాన్ని నువ్వే పోగొట్టగలవు. నాపై దయ చూపించు. నేను నీ భక్తుణ్ణి. నన్ను నువ్వు విడిచిపెట్టకు. నువ్వే నన్ను రక్షించేదానువు. మనం గాంధర్వ వివాహం చేసుకుందాం అన్నాడు. అప్పుడు ఆమె చెప్తుంది, ఓ మహారాజా, నేను స్వతంత్రురాలను కాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.